హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి హోదాలో ఉన్న ఉద్యోగం సాధించాలనుకుంటే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కళ్ళు చెదిరే భారీ నోటిఫికేషన్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏకంగా 12,256 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి CGL 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని పోస్ట్ ఆఫీసుల్లో పనిచేయడానికి పోస్టల్ అసిస్టెంట్, సాటింగ్ అసిస్టెంట్తో పాటు ట్యాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లాంటి సూపర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి జీతం ఎంత ఉంటుంది, ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, చివరి డేట్ ఎప్పుడు, అలాగే అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న 12,256 పోస్టులలో మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొదటిది పోస్టల్ అసిస్టెంట్ మరియు సాటింగ్ అసిస్టెంట్. మీరు సొంత రాష్ట్రంలోనే హోమ్ టౌన్లో పోస్టింగ్ తెచ్చుకోవడానికి ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఇవి కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే సెంట్రల్ సెక్రటరియట్లో అత్యంత పవర్ఫుల్ పోస్ట్ అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారానే భర్తీ అవుతున్నాయి. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ ఉద్యోగాలకి కేవలం ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే చాలు. మీరు BA కానీ, BCom, BSc, BTech లేదా డిస్టెన్స్లో డిగ్రీ చేసినా సరే ఎలాంటి పర్సంటేజ్ నిబంధన లేకుండా మీరు ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే పోస్టును బట్టి కనీసం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 27 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అర్హులు. దీనికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అలాగే SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ కూడా సడలింపు ఉంటుంది. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి శాలరీ అండ్ అలవెన్సెస్ చాలా అద్భుతంగా ఎక్కువగా ఉంటాయి. మీరు సెలెక్ట్ అయ్యే పోస్ట్ను బట్టి స్టార్టింగ్ శాలరీ, అన్ని అలవెన్స్లు, DA, HRA, TA కలుపుకొని నెలకు కనీసం 40,000 రూపాయల నుండి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 1,50,000 పైనే ఉంటుంది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు లభించే మెడికల్ సదుపాయాలు, క్వార్టర్స్ వంటి అన్ని బెనిఫిట్స్ మీకు అందుతాయి. ఇంకా అప్లికేషన్ ఫీజు గురించి వస్తే నార్మల్గా ఎలాంటి రిజర్వేషన్ గురించి ఆలోచించకపోతే 100 రూపీస్ మాత్రమే. ఫీజు ఎవరికి లేదంటే లేడీస్కి, అలాగే SC క్యాండిడేట్స్కి, ST క్యాండిడేట్స్కి, PWకి, అలాగే ఎక్స్ ఆర్మీ పోలీస్ ఆఫీసర్లకు కూడా. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా ఉంటుంది. ఇందులో Tier 1 మరియు Tier 2 అని 2 దశల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. సిలబస్లో రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సరైన ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే ఈ ఉద్యోగాన్ని ఈజీగా సాధించవచ్చు. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 22, 2026 కాబట్టి సర్వర్ ప్రాబ్లమ్స్ రాకముందే వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఇంకా అప్లై చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ వంటి వివరాలు సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో అలాగే అప్లికేషన్లో సబ్మిట్ అయ్యేలా చూడండి. ఫోటో, సైన్ SSC సూచించిన ఫార్మాట్లో ఉండాలి. ఫీజు చెల్లింపు పూర్తయిందో లేదో చెక్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఒక కాపీ తీసి పెట్టుకోండి మీ దగ్గరే. ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన స్మార్ట్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.